నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చే కూటములు పక్కన పెడితే కొన్ని వార్తలు మాత్రం తెర మీదకి రావడం జరిగింది. ప్రత్యేకంగా మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా ఒక సంచలన వ్యాఖ్యలను చేయడం జరిగింది. అందులో భాగంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి అవకాశం కల్పించాలి, ఇండియా కూటమితో కలిసి చంద్రబాబు ఇటు నితీష్ కుమార్ ఇరువురు కూడా వారు కలిసి రావాలని చెప్పేసి ఒక సూచన అయితే చేయడం జరిగింది. ఇప్పటికే ఇండియా కూటమికి దూరంగా ఉంటున్న ఈ ఇరువురు కూడా ఎన్డీఏతో భాగస్వామ్యం కావడం జరిగింది. వారితో కలిసి ఇప్పటికే గెలుపొంది అంటే కేంద్రంలో పార్లమెంటు స్థానాలను గెలుచుకున్నారు. ఇటు ఆయా రాష్ట్రాల్లో కూడా సీఎంలుగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో యశ్వంత్ సిన్హా చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చాంశంగా మారడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇండియా కూటమిలో చేరాలి అని చెప్పేసి ఆయన ఒక సూచన అయితే చేయడం జరిగింది. అందులో భాగంగా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇది సరి అయిన సందర్భం అని వారికి ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దేశ భవిష్యత్తును మోడీ నాశనం చేశారు, అంతేకాకుండా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలకు వారికి కావాల్సిన వాటి అన్నిటి కూడా ఏదైతే సిబిఐ, ఈడీ కావచ్చు, ఐటీ దాడులు చేసేందుకు ఈ సంస్థలను మోడీ వినియోగించుకున్నారు అని చెప్పి ఒక ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ఎన్డీఏకు సపోర్ట్ చేస్తారా, లేదంటే ఇండియా కూటమికి సపోర్ట్ చేసి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తారనేది తెలియాల్సి ఉంది.